బిగ్ బ్రేకింగ్ ఆల్రెడీ చూసాము. దానికి అప్డేటెడ్ బ్రేకింగ్ అందుతోంది. గోరంట్ల మాధవ్కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం ఇంతకుముందు మనం మాట్లాడాము. మాజీ ఎంపీ మాధవ్కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. వచ్చే నెల 5న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. 2024లో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని అందులో ఆరోపిస్తున్నారు. గోరంట్ల మాధవ్పై BNS 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నోటీసులు సర్వ్ చేసిన సందర్భంగా మాధవ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఏం సెక్షన్లతో కేసులు రిజిస్టర్ చేసినారు అనేది ఇంకా తెలియరావటం లేదు. ఒకసారి నేను నోటీస్ కూడా మీ సమక్షంలోనే చూస్తా. నోటీసును కూడా మీ సమక్షంలోనే చూస్తా. ఇప్పుడు చెప్పండి సార్, ఏమన్నా నోటీస్ ఇవన్నీ ఇప్పుడు ఒకసారి చూస్తాను. నేను నోటీసును చూస్తా మీ సమక్షంలోనే. వాళ్ళు విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి అక్రమ కేసులు ఏదైతే పెట్టినారో, ఏం కేసులు పెట్టినారు, ఏం తప్పుడు కేసులు పెట్టినారని చూడనివ్వండి. చూసి మీకు చెప్తా.